Hello designers, welcome to UI UX full course in Telugu. I'm Koti. I'm lead UI UX designer. Right. So welcome to my channel. So UI UX tunes UI UX full course in Telugu. రైట్ సో ఈ డే 4 సో టుడే ఈజ్ ద డే 4 ఈ డే 4లో మీకు నేను ప్రజెంట్ చేసేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే యూఐ యూఎక్స్ డిజైనర్ కావాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ యూఎక్స్ ఎలిజిబిలిటీస్ ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి. సో ఇవి మనం ఈ ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, నెక్స్ట్ ఎలాంటి యూఎక్స్ ఎలిజిబిలిటీస్ ఉండాలనే విషయాల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా టోటల్గా చూడటానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఇది బిగినర్ టు అడ్వాన్స్ టు ఎక్స్పర్ట్ లెవెల్లో మనం యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఎలా అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను డే 4, డే 5, డే 6 అని చెప్పేసి వీడియోస్ చేయబోతున్నాను ఇక నుంచి. యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ టోటల్గా నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ డే 4 నుంచి డే 1 నుంచి డైలీ మీకు ఒక వీడియోని అయితే నేను ప్రజెంట్ చేయబోతున్నాను. చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు. సో ఈ కాల్స్లో వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్. Right. So now I'm coming to the next slide. So all right, done. సో ఇప్పుడు లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, యూఎక్స్ ఎలిజిబిలిటీస్ ఏంటి అనే విషయాల గురించి వన్ బై వన్ నేను మొత్తం టోటల్గా యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ టోటల్గా ఒక 10 కేటగిరీస్ని నేను 10 పాయింట్స్ని అయితే లైక్ రేట్ చేయడం జరిగింది. సో మీ గురించి పర్ఫెక్ట్గా ఈ ప్రజెంటేషన్ని అయితే ప్రిపేర్ చేశాను. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఈ వీడియోలలో ఇవ్వబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడటానికి ట్రై చేయండి. రైట్. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సెకండ్ వన్, బెస్ట్ యూఐ యూఎక్స్ లెర్నింగ్ ప్లేసెస్. థర్డ్ వన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఫోర్త్ వన్, వర్క్ పేషెన్సీ. ఫిఫ్త్ వన్, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రిసీవ్ బిహేవియర్. సిక్స్త్ వన్, complex problem simple solution. Seventh one, balance the workload. Eighth one, respect to co-employees and company. Ninth one, don't share personal information with the others in office. 10th one, stick on project timeline, in time project deliverables. ఎస్. సో చాలామంది ఏం డిస్కస్ చేస్తున్నారు, సో ఎలా థింక్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా ఈ యూఎక్స్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. మీరు నేర్చుకోవాలంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్సో ప్రైమరీ. నెక్స్ట్ వన్, ఈ క్వాలిఫికేషన్స్ ఆల్సో ప్రైమరీ. బోత్ ఆర్ నాట్ సేమ్ బట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అనే విషయాల గురించి. ఈ 10 పాయింట్స్ మాత్రము మీలో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రమే ఈ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోగలుగుతారు, ఇంటర్న్షిప్ చేయగలుగుతారు. చాలామంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ పాయింట్ మీదనే అందరు కాల్స్ చేస్తున్నారు. కానీ బట్ వాటికంటే మెయిన్ ఇంపార్టెంట్ 9 థింగ్స్ ఉన్నాయి. ఈ 9 థింగ్స్ మీలో ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నౌ ఐఎమ్ కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి. రైట్, డన్. ఆల్ రైట్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి. సో హూ విల్ లెర్న్ దిస్ ఇంటర్న్షిప్. సో ఈ ఇంటర్న్షిప్ని ఎవరు చేయొచ్చు, ఎవరు నేర్చుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ వన్ ఇంటర్మీడియట్ అండి. సో లైక్ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో లైక్ ఇంకా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నాను, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది, మా ఫ్యామిలీ ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉంది అనుకున్న వాళ్ళు కావచ్చు. లేదంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద, డిగ్రీ మీద కావచ్చు, బీటెక్ మీద కావచ్చు, ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో మీ టైం వేస్ట్ అయితే చేసుకోకండి. యూఎక్స్ అయితే నేర్చుకోవచ్చు. సో మీరు కూడా ఎలిజిబుల్, యూఎక్స్ డిజైన్ నేర్చుకోవడానికి మీరు కూడా ఎలిజిబుల్. సో నో వరీ. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక లెవెల్ వరకు అయితే మీరు పోగలుగుతారు. లైక్ టీమ్ లీడ్, సీనియర్ డిజైనర్ వరకు అయితే పోగలుగుతారు. బట్ టీమ్ లీడ్ అండ్ ఇంటర్వ్యూవరు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, సో ఈ లెవెల్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అవి మాత్రము మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్,
సెకండ్ థింగ్ ఏంటంటే సో ఎంఎన్సీ లెవెల్లో అయితే మనం చాలా కష్టం. ఎంఎన్సీ లెవెల్లో వెళ్ళిపోవడం అయితే చాలా కష్టం. సో మీలో ఎవరైనా సో లైక్ నో ప్రాబ్లం, నాకున్న అటువంటి నాలెడ్జ్, నాకున్న డిజైన్ స్కిల్స్కి నేను ఒక లెవెల్ వరకు పోతే సరిపోతుంది, పోతే బాగుంటుంది, నో ప్రాబ్లం నాకు అనుకుంటే మాత్రం ఎంఎన్సీ లెవెల్లో నేనైతే థింక్ చేయట్లేదు. బట్ నేను ఒక లెవెల్ వరకు అయితే నేను చేసుకోగలుగుతాను అనుకుంటే, వేరే వాటి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఈ డిజైన్ నా ప్యాషన్ అనుకునే వాళ్ళు మాత్రం సో యూఎక్స్ డిజైన్ అయితే నేర్చుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ లేకుంటే అయితే మీరు కంప్లీట్గా యూఐ యూఎక్స్ నేర్చుకోవచ్చు. బట్ యూఐ యూఎక్స్ మాత్రం నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ సెంటర్లలో నేర్చుకోకండి, మీ టైం వేస్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ సెంటర్ కాకుండా సో ఇంటర్న్షిప్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి, నెక్స్ట్ ఇంటర్న్షిప్ను ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి, సో పర్సన్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర మీరు యూఎక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, నో ప్రాబ్లం. మీరు ఒకవేళ యూఎక్స్ రియల్ టైం పర్సన్ని మీరు ఎవరైనా సెర్చ్ చేస్తుంటే సో డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మాత్రం యూఎక్స్ ఇంటర్న్షిప్ డైరెక్ట్గా సో కంపెనీస్లలో ఎలాంటి ఇంటర్న్షిప్ ఇస్తామో అదే ఇంటర్న్షిప్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పర్సన్ టు పర్సన్. రైట్. ఇక మీలో ఎవరికైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి బ్యాక్ ఇంటర్మీడియట్ ఇంకా తర్వాత ఎడ్యుకేషన్ స్టాప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో నెక్స్ట్ వన్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ గురించి మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మిగతా వాళ్ళకైతే సో మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి వీడియో లెంత్ అవుతుంది. దాని గురించి నేను తక్కువగా మీకు తక్కువ టైం నేను స్పెండ్ చేస్తున్నాను ఈచ్ క్వాలిఫికేషన్ గురించి. సో ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, మీకు టోటల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. నౌ ఇక లేట్ చేయకుండా సెకండ్ వన్ డిప్లొమా అండి. డిప్లొమా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు. రీసెంట్గా చాలా కాల్స్ వచ్చాయండి. సో దాదాపు నేను ప్రజెంట్ అయితే 100 మెంబర్స్కి అయితే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాను. 2 బ్యాచెస్ని అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. సో నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు నాకు గూగుల్లో కానీ. సో యూఐఎక్స్ డిజైనర్ నియర్ మీ అంటే మాత్రం కోటి యూఐఎక్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ వన్ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో కూడా సెర్చ్ చేస్తున్నాడు. చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు. డిప్లొమా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, సో బట్ మేము బీటెక్కి వెళ్ళాలి అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు, ఈ డిప్లొమాతోని స్టాప్ చేయాలి అనుకుంటున్నాము, బట్ మా ప్యాషన్ మాత్రం డిజైన్ ఉంది. సో మేము యూఐఎక్స్ నేర్చుకోవచ్చా? ఎందుకు అంటే మేము నాన్ కోడింగ్ సైడ్ సో ఇంట్రెస్ట్ ఉంది మాకు, కోడింగ్ సైడ్ కంటే నాన్ కోడింగ్ సైడ్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము యూఐఎక్స్ నేర్చుకోవచ్చా? ఎందుకంటే మేము డిప్లొమా చేసాము, ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, సో మేము ఎలిజిబుల్లా అని చెప్పేసి అని అంటున్నారు. ఎస్, ఇక్కడ ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలిజిబిలిటీస్ చాలా టైప్స్ ఉంటాయండి. సో ఎలిజిబిలిటీస్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఒక ఎలిజిబిలిటీ అనుకుంటున్నారు. ఎస్, అది ఎలిజిబిలిటీనే, బట్ మీ ఎలిజిబిలిటీ అనేది ఒక లెవెల్ వరకు ఎలిజిబిలిటీ. అంటే లైక్ డిప్లొమా ఉంది, డిప్లొమా ఎడ్యుకేషన్, సో యు ఆల్సో ఈక్వల్ టు డిగ్రీ. నాకు తెలిసి అయితే యూ ఆల్సో అంటే ఇంటర్మీడియట్ నుంచి డిప్లొమా చేశారంటే ఒక 3 ఇయర్స్ చేశారంటే మీరు డిగ్రీ కిందకే వస్తారు. కాకపోతే మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ కంపెనీ మిమ్మల్ని ఏదైతే హైర్ చేసుకుంటుందో ఆ కంపెనీకి డిప్లొమా ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దాంట్లో మీరు ఎన్ని ఇయర్స్ చేశారు, ఎన్ని సంవత్సరాలు మీరు కంప్లీట్ చేశారనే విషయాల్ని హెచ్ఆర్ వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తే దాని తర్వాత మీరు స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ యూఎక్స్లో యూఐ డిజైన్ అండ్ యూఎక్స్ డిజైన్లో మీరు స్కిల్స్ నేర్చుకుంటే దాని తర్వాత మీరు హెచ్ఆర్ వాళ్ళకి ఏదో ఒకటైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం, వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ డిప్లొమా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి సో ఎవరైనా ఫ్రీగా ఉంటే సో నో ప్రాబ్లం అంటే యూఎక్స్ డిజైన్ అయితే నేర్చుకోవచ్చు. మీలో ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఈ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా డిజైన్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ ఇంటర్న్షిప్ అని మెసేజ్ చేయండి. మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీతో ఫోన్లో మాట్లాడతాను. ఓకేనా? రైట్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద థర్డ్ వన్. రైట్, అండర్ గ్రాడ్యుయేషన్ అండి, దీన్ని డిగ్రీ అంటాం. డిగ్రీ అనేది సో డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. రైట్. సో దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్. నెక్స్ట్ బీఎస్సీలో మళ్ళీ నెక్స్ట్ బీఏ, నెక్స్ట్ వన్ హెచ్ఈసి అని చెప్పేసి సంథింగ్ లైక్ దట్ అవి ఉంటాయి. నెక్స్ట్ బీఎస్సీలో వచ్చేసి బీజెడ్సీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంకమ్ ఎంకమ్ జనరల్ కంప్యూటర్స్ అని ఏమో ఉంటాయి. సో అవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవి ఉంటాయి, అవి గ్రూప్స్. బట్ ఇక్కడ చూస్తే అండర్ గ్రాడ్యుయేషన్లో సో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ సైడ్ నుంచి నేను వచ్చానండి. రైట్.
నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. సో గ్రూప్ వచ్చేసి బీజెడ్సి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. సో నేను 12 ఇయర్స్లో దాదాపు 5 కంపెనీస్లలో వర్క్ చేశాను. సో 5 కంపెనీస్లో నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి యూఐ యూఎక్స్ లీడ్, ఇంటర్వ్యూవర్, రియల్ టైమ్ ఎక్స్పర్ట్ అండ్ ట్యూటర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది. అంటే నేను ఎంఎన్సి లెవెల్ వరకు అయితే వచ్చాను. ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్తో తెలుగు మీడియంలో కంప్లీట్ చేసి డిగ్రీని కంప్లీట్ చేసుకున్న నేను ఎంఎన్సీ లెవెల్లో వచ్చానంటే ఎగ్జాక్ట్గా చెప్తానని మీరు ఎక్కడ కూడా స్టాప్ చేయాల్సిన బ్యాక్ వచ్చేసి మీకు స్పీడ్ బ్రేకర్స్ ఏం లేవండి. డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ని కాబట్టి డిగ్రీ క్యాండిడేట్ని మీతో పాటు ఉన్న క్యాండిడేట్ని. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే నేను మీకు గైడెన్స్ ఇస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కౌన్సిలింగ్ కూడా ఇస్తాను. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఫ్రీగా ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ జాబ్స్ లేవు. నెక్స్ట్ వన్ కాంపిటీషన్ బయట మార్కెట్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో మా క్వాలిఫికేషన్ అయితే పెరిగిపోయింది కానీ బట్ మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే మార్కెట్లో రావట్లేదు. సో మేము నాన్ కోడింగ్ వైపు నాన్ కోడింగ్ ఏదైతే ఉంటుందో దాని సైడ్ మేము వెళ్ళాలనుకుంటున్నాము. కోడింగ్ సైడ్ మాకు ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ వన్ నాన్ ఐటీ వైపు అయితే ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఐటీ వైపు మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సో నాకు మెసేజ్ చేయండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. సో రీసెంట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు. పీజీ, ఎంకమ్. సో వీళ్ళనమాట ఎంఎస్సి ఎంకమ్ సో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు. నో ప్రాబ్లం అండి, మీరు కూడా నేర్చుకోవచ్చు, అందరినీ నేర్చుకోవచ్చు అని నేను ఎందుకు అంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి ఒక్కరిని నేర్చుకోవచ్చు అని ఎందుకు అంటున్నానంటే నేను ఇంటర్వ్యూ చేసే టైంలో ఈ అందరూ ఈ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఎవరినైతే ప్రజెంట్ చేస్తున్నానో ఏ కేటగిరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని నేను ఎవరినైతే ప్రజెంట్ చేస్తున్నానో వాళ్ళందరినీ నా రియల్ టైంలో 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 6 ఇయర్స్ నుంచి నేను ఇంటర్వ్యూలు చేస్తున్నాను. వీళ్ళందరూ నాకు టచ్ అయ్యారండి. వీళ్ళందరూ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒక్కో పర్సన్ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు. సో బట్ ఇక్కడ మేము కాన్సన్ట్రేషన్ చేసేది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇంటర్వ్యూ చేసిన క్యాండిడేట్కి బీఎస్సీలో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఉంటుంది. బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అనుకున్నాడు అనమాట. అంటే కొంతమందికి మనం చేసే ఎడ్యుకేషన్ కూడా తెలియదండి. అందుకోసం దాని గురించి ఏమవుతుందంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్ మీ స్కిల్స్ మీద ఈ కాన్సన్ట్రేషన్ చేస్తాడే తప్ప మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యం. సో నేను రియల్ టైం నేనే చెప్తున్నాను కదా, నేను ఇంటర్వ్యూలు చేసిన టైంలో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఎక్కడ డిస్కస్ చేయం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ పేరు, మీ విలేజ్ అండ్ మీ ఎడ్యుకేషన్, మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. బట్ మేము కాన్సన్ట్రేషన్ చేసేది ఎక్కడ అంటే మేము ఎక్కడ స్ట్రక్ అవుతాము అంటే మీరు ఏమైతే ఎక్స్పీరియన్స్ చెప్తారు చూసారా, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఫోటోషాప్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఫోటోషాప్, అడోబ్ ఎక్స్డి, ఫిగ్మా, యూఎక్స్ ప్రిన్సిపల్స్ వీటి మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ప్రాజెక్టులు చేశానని చెప్తారు కదా. అక్కడ మిమ్మల్ని కాన్సన్ట్రేషన్ చేస్తామే తప్ప నేను 10th క్లాస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని మీరు చెప్తారు. బట్ మేము అదన్నీ పట్టించుకోం. మేము అబ్జర్వ్ చేసేది ఎక్కడ అంటే మీ స్కిల్స్ ఏమున్నాయని అబ్జర్వ్ చేస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు సో ఈ విషయం తెలియక చాలామంది సో నా క్వాలిఫికేషన్ నేను తెలుగు మీడియంలో కంప్లీట్ చేశాను, నేను పీజీ చేశాను, నేను డిగ్రీ చేశాను, నేను డిప్లొమా చేశాను, నేను ఇంటర్మీడియట్ చేశాను, సో ఐఎమ్ నాట్ ఫిట్ ఇన్ ఐటీ అని చెప్పేసి మీరు డైలమాలో ఉంటున్నారే తప్ప బట్ ఇన్ రియల్ టైం మాత్రం అలా ఉండదు. సో ఒకసారి ట్రై చేయండి, మీరైతే ట్రై చేయండి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ని అయితే నేర్చుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి సో మీరు ఎవరైనా ఒకవేళ డిజైన్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఫోన్ నెంబర్ కానీ మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది, ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీకేమన్నా కౌన్సిలింగ్ కావాలంటే నేను ఏర్పాటు చేస్తా, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో ప్రాబ్లం దాని గురించి అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి బీటెక్ అండి. ఇక ఈ వీళ్ళకైతే ఇక సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే సో పెట్టిన పేరు అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే పెట్టిన పేరు బీటెక్ కంప్లీట్ అయిపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అలాంటి డైలమాలో ఉండేది నేను కూడా. బట్ తర్వాత నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసిన తర్వాత నేను
రియలైజ్ అయినా. సో ఓకే, మేము కూడా నేర్చుకోవచ్చు అని. ఎస్. సో ఇంకొక విషయం ఏంటి అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ కంటే సాఫ్ట్వేర్ డిజైనర్ సైడ్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వై? బికాజ్ సో చాలామంది నాన్ కోడింగ్ వైపు సో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. సో మేము బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ప్రెజెంట్ అయితే నాన్ కోడింగ్ రిలేటెడ్గా ఒక కోడింగ్ రిలేటెడ్ ఏదో ఒక డెవలప్మెంట్ నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను, నెక్స్ట్ పైథాన్ నేర్చుకున్నాను. సో ఇవి నేర్చుకున్నాను కానీ బట్ నాకు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో నా నెక్స్ట్ ఇప్పుడు నేను డిజైన్ సైడ్ రావాలనుకుంటున్నాను. సో ఇది చాలా సింపుల్గా ఉంది, నేను ట్రై చేశాను, నాకు ఇంట్రెస్ట్గా ఉంది. సో దీని గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పేసి చాలామంది నా కాల్స్ అయితే చేస్తున్నారండి. ఎస్ అండి, మీలో ఇంకెవరికైనా డౌట్ ఉంటే మాత్రం బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇంటర్మీడియట్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళతో కంపేర్ చేస్తే బీటెక్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్తోనే సో మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా వెంటనే మిమ్మల్ని మీరు ఏమంటామంటే సో ఇంటర్వ్యూవర్స్ ఉంటారు కదా, ఇంటర్వ్యూవర్స్ అట్రాక్ట్ చేయొచ్చు మీ కమ్యూనికేషన్ స్కిల్స్తోని. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇంకా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు బీటెక్లో కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్ అలాంటివి, మీ ఎన్విరాన్మెంట్ అలాంటిది కాబట్టి సో ఎక్సలెంట్గా ఈ ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మందిలో ఉన్న థింగ్ ఏంటంటే బీటెక్ కంప్లీట్ అయిపోతే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటారు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానే సాఫ్ట్వేర్ డిజైనర్ కూడా ఉంటాడు అనే విషయానికి చాలామందికి తెలియదండి. అదే యూఐఎక్స్ డిజైనర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటుగా సాఫ్ట్వేర్ డిజైనర్ కూడా ఉంటాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ డిజైన్ వర్క్స్ జరుగుతాయండి. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ డిజైన్ వర్క్స్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరికి వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో వీ విల్ డిస్కస్ లెటర్. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఎక్కడేంది, ఏముంది, ఏం చేస్తారు, ఏంటనేది ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. ఎనీవే, మీరు ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సో ఏదన్నా వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా నో ప్రాబ్లం అండి. మీకేమైనా దీని గురించి యూఎక్స్ యూఐ డిజైన్ గురించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటెక్ అండి. ఎంటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా సో మాకు కాల్ చేయడం జరుగుతుంది. మీకేం ప్రాబ్లం లేదండి. మీరు ఏ క్వాలిఫికేషన్ అయినా కావచ్చు, మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. మీకు నేను చెప్తున్నాను కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు ఇంకా క్వాలిఫికేషన్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఈ యూఐ యూఎక్స్ డిజైనర్లో మీరు ఈజీగా సర్వే అవ్వగలుగుతారని అయితే నేనైతే ప్రామిస్ చేయగలను. ఎందుకంటే నేను చాలామందిని చూశాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ఐటీ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది సో డిగ్రీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయిన ఎంటెక్న డిప్లొమానో ఇంటర్మీడియట్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది సో లైక్ ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, పర్సనల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఏదో ఒక జాబ్ అని చెప్పేసి చాలామంది జాబులలో జాయిన్ అవుతారు. అది కాల్ సెంటర్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, డీమార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఏదైనా నెక్స్ట్ లెవెల్లో జాబ్ చేయాలని చాలామంది ఆ స్పాంటనీటీగా వెంటనే ఆటోమేటిక్గా వెళ్ళి జాబ్ చేస్తుంటారు. అది నాన్ ఐటీ జాబ్ అండి. నాన్ ఐటీ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యూఐఎక్స్ అనేది నేర్చుకోవచ్చు. ఎక్కడ కూడా మీ ఎడ్యుకేషన్ గురించి అయితే ఎక్కడ తీసుకురారండి. సో మీరు ఒకసారి చూడండి, మీ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ ఎవ్వరు పెట్టరు. సో ఒక్క ప్లేస్లో తప్ప, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గర తప్ప, మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు డిగ్రీలు ఉన్నాయంటే ఎక్కడ కూడా ప్రాబ్లమే లేదు. సో మీరు ఒకవేళ ఇంటర్మీడియట్, డిప్లొమా అయితే మాత్రం క్వశ్చన్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా ఎంఎన్సీ లెవెల్ అండి. ఎక్కడ కూడా లెవెల్ 2 స్టార్టప్ కంపెనీ, లెవెల్ 3 కంపెనీలలో ఎక్కడ కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కషనే జరగదు. ఓన్లీ ఎంఎన్సీ లెవెల్లో మాత్రమే డిస్కషన్ జరుగుతుంది. ఓకే. ఎనీవే, ఇలాంటి మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే మాత్రం నాన్ ఐటీలో ఎవరైనా వర్క్ చేస్తే మీరు నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తా. ఆల్ రైట్.
నెక్స్ట్ వన్ ఫ్రీలాన్సర్స్ అండి. సో చాలామంది ఏం చేస్తారు అంటే లైక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైనర్ కానీ ప్రోడక్ట్ డిజైనర్ కావచ్చు. నెక్స్ట్ వన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో వాటిలలో వాళ్ళు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఈ యూఐ యూఎక్స్ అనేది నేర్చుకోవచ్చు, ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదండి. మీకేమైనా డౌట్ ఉంటే, ఎవరు ఫ్రీలాన్సర్స్ ఎవరైతే ఉంటారో మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే నెంబర్కి నాకైతే మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మీకు ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. నో వర్రీ అబౌట్ దట్. నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ పీపుల్, రైట్. సో మాకు రీసెంట్గా బిజినెస్ పీపుల్స్ కూడా కాల్ చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే మేము ఏదన్నా ప్రోడక్ట్ మేము మా మైండ్లో లాగా మేము ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాము, దాని గురించి నేనే నేర్చుకోవాలనుకుంటున్నానని కొంతమంది అడుగుతున్నారు. మాకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చట్నీ బిజినెస్ ఉంది, నెక్స్ట్ వన్ రైస్ బిజినెస్ ఉంది, నాకు లైక్ మిల్క్ బిజినెస్ ఉంది. ఇలా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బిజినెస్ ఉందండి. సో వీళ్ళు ఏమంటున్నారంటే మేము యూఐవిఎక్స్ నేర్చుకుంటే మా ఓన్ బిజినెస్ని మేము బిల్డ్ చేసుకోగలుగుతామా, మా ఓన్ బిజినెస్ని మేము ప్రమోట్ చేసుకోగలుగుతామా, మా ఓన్ బిజినెస్కి మేము డిజైన్ చేసుకోగలుగుతామా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యూఎక్స్ అంటేనే బిజినెస్ పీపుల్ వాళ్ళ బిజినెస్ని గ్రోత్ తీసుకురావడానికి, దాంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి, దాంట్లో డెవలప్మెంట్ తీసుకురావడానికి ఉన్న ఒకే ఒక్క స్కిల్, ఒకే ఒక్క రోల్, అదే యూఎక్స్ డిజైనింగ్. మీరు ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేది ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. నెక్స్ట్ వన్ లాస్ట్ స్లైడ్ అండి. ఈ లాస్ట్ స్లైడ్లో హౌస్ వైఫ్స్ అండి. చాలామంది ఇక మ్యారేజ్ అయిపోగానే అక్కడికే అని చెప్పేసి అనుకుంటారు లైఫ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఆ, ఇది ఎక్కువగా మ్యాక్సిమం చూడాలి అంటే గర్ల్స్ ఎక్కువ ఉంటారు బాయ్స్ కంటే. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉంటారు డిజైన్ ఫీల్డ్లో, బాయ్స్ కంటే అంటే మేల్ క్యాండిడేట్స్ కంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉంటారు. దట్ ఈస్ ద వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అంటే మనం పెద్ద పెద్ద సర్వర్స్తోనే అయితే మనం వర్క్ చేసేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డిజైనర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనుకోండి, వాళ్ళు సర్వర్స్తో కనెక్షన్ ఉండాలి వాళ్ళకి. సర్వర్స్ మొత్తం సర్వర్స్ ఉండాలి కాబట్టి ఏదైనా ఇష్యూ వస్తే సర్వర్స్ కనెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం, వాళ్ళ ప్రాజెక్ట్ని డెలివర్ చేయడం లాంటివి చేస్తుంటారు. బట్ మన యూఎక్స్ డిజైనర్స్ ఎలా ఉంటుంది అంటే డిజైన్ టూల్ మీద మనం వర్క్ చేస్తాం కాబట్టి మనం ఎలాంటి సర్వర్స్తోని మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఎక్కడైనా కూర్చొని అయితే మీ వర్క్ అయితే డిజైన్ చేసుకోవచ్చు, మీ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్ని కొన్ని ప్రాజెక్టులు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్టులు ఉంటాయి. అంటే టైమింగ్స్ అనమాట. టైమింగ్స్ కొంచెంమందికి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైమింగ్స్లో మీరు ఒకవేళ మీకు కావాలి అంటే మాత్రం మీరు దీంట్లో సర్వే అవ్వచ్చు, ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. సో ఇదండి. మీలో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంటర్న్షిప్ అని చెప్పేసి అయితే వాట్సాప్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీతో నేను కాల్ మాట్లాడతాను. సో నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఎలాంటి రిసెప్షనిస్టులు ఎవరే లేరండి. మీరు కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తా. సో మీరు కాల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి సార్ బిజీగా ఉన్నాడు, సార్ డెమోలో ఉన్నాడు, సార్ కొంచెం క్లాస్లో ఉన్నాడు, సెషన్లో ఉన్నాడు, మీరు తర్వాత చేయండి అని చెప్పేసి చెప్పేట వాళ్ళైతే ఎవరు లేరండి. ఎందుకంటే నాకు థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరు లేరు. ఐఎమ్ ఓన్లీ వన్ పర్సన్ హ్యాండిల్ దిస్ టోటల్ ఇంటర్న్షిప్. ఐఎమ్ ఓన్లీ వన్ పర్సన్. నేను ఒక్కడనే ఈ టోటల్ యూఐ ఇంటర్న్షిప్ని సో మేనేజ్ చేస్తున్నాను, మెయింటైన్ చేస్తున్నాను, కవర్ చేస్తున్నాను. సో మీకు ఎక్కడ కూడా డౌట్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఎనీవే, సో దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టాపిక్ టుడే. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మీతో నేను షేర్ చేసుకునేది ఏంటి అంటే బెస్ట్ యూఎక్స్ లెర్నింగ్ ప్లేసెస్. నెక్స్ట్ వీడియోలో మీకు రాబోయేది ఏంటి అంటే బెస్ట్ యూఎక్స్ లెర్నింగ్ ప్లేసెస్.
ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకుంటే యూఐ యూఎక్స్ ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకుంటే బాగుంటుందా? ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ట్రైనింగ్ సెంటర్లో మనం డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? దిస్ ఈజ్ వన్ థింగ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ మనం యూఎక్స్ యూఐ డిజైనింగ్ ట్రైనింగ్ కాకుండా ఇంటర్న్షిప్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడ ఎక్కువగా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ టైం ఎంప్లాయ్. ఒకవేళ మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఫుల్ టైం ఎంప్లాయ్గా వెళ్తే ఎలా ఉంటుంది, లేదు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఫుల్ టైం ఎంప్లాయ్గా వెళ్తే ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫుల్ టైం ఎంప్లాయ్గా ట్రైనింగ్ సైడ్ ఫుల్ టైం ఎంప్లాయ్గా పోతే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఫుల్ టైం ఎంప్లాయ్గా పోతే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. నాకున్న 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. స్టే ట్యూన్. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. చాలా ఇంట్రెస్ట్గా ఉన్న వీడియో ఇదైతే. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఒకటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి. నేనైతే ఫుల్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్, మీరు అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా రాకపోతే నాకు డైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఇక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే నాకు ఫోన్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతాను. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటాయి, ఈ వీడియో చెప్పండి, ఈ వీడియోలో చెప్పలేని ఆన్సర్స్ ఏమైనా ఉన్నా, మీలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. మీకు మీరేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైతే ఉంటాయో వాటికి నేను ఆన్సర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ట్రైనింగ్, ఇంటర్న్షిప్, ఫుల్ టైం, విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్ దిస్ యూఎక్స్ డిజైన్ కోర్స్? ఓకేనా? సో ఎనీవే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్. సో సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం టచ్ చేయడం మాత్రము గుర్తుపెట్టుకోండి, టచ్ చేయకుండా ఉండకండి. ఎందుకంటే నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడవచ్చు. నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైట్, స్టే ట్యూన్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సో థ్యాంక్ యూ.